మెదక్ జిల్లాలో ఫేక్ బాబా అరెస్ట్. తెలంగాణ వ్యాప్తంగా బాబా ముసుగులో మహిళలకి మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న కేటుగాడు తనకి తానుగా బాబాగా పరిచయం చేసుకున్న సిరిసిల్ల జిల్లా వేములవాడకి చెందిన బాపుస్వామి అనే యువకుడు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే నయం చేస్తానని నమ్మించిన దొంగ బాబా పూజలు చేసేప్పుడు నిమ్మకాయల్లో మత్తుమందు ఇచ్చి మహిళలకు వాసన చూపిస్తూ నీటిలో నిద్రమాత్రలు కలిపి తాగిస్తున్న బాబా స్పృహ కోల్పోయాక వీడియోలు తీసుకుంటూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న కేటుగాడు. వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ అఘాయిత్యానికి దిగుతున్న నిందితుడు బాపుస్వామి ఫోన్లో వందల కొద్దీ మహిళల వీడియోలు. నిందితుడి వద్ద నుండి 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్న మెదక్ జిల్లా పోలీసులు. దొంగ బాబాని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పోలీసులు. బాధితులు మాకు తెలిసి కూడా ముగ్గురు చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. చాలామంది మేడం ఈ వివిధ జిల్లాలో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాన్లు సెల్ ఫోన్లన్నీ కూడా పరీక్షించుకోవడం, అన్ని వీడియోస్ ఉన్నాయి. దాంట్లో బ్లాక్ మెయిల్ చేయించుకొని పైసలు తెప్పించుకోవడం. ఇది గత 3 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంటరాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి కొన్ని వివరాలు మీకు చెప్పలేదు. అవన్నీ కూడా కోర్టు సమర్పిస్తుంది. తర్వాత వరంగల్ జిల్లాకు తీసుకుంటే సమాచారం అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకుంటున్నారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.